ఈరోజు వాక్యము ఆదికాండము 41వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు. అతడు మాకు ఏ భావము తెలిపినో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలిపించి భక్ష్యకారుని వ్రేలాడదీయించనని ఫరోతో చెప్పగా, ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు, యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటియొడ్డున నిలుచుంటిని. బలిసినవియు చూపున కన్నమైనవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. దేవుడు ఈ చిన్ని లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.